ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్, డొనాల్డ్ ట్రంప్ విన్నింగ్ తర్వాత మరి ఎలాన్ మస్క్ కి కీలక బాధ్యతలు అది ఇవ్వడం జరుగుతుంది. మన వార్తల్లో చూస్తున్నాం. మరి ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే ఎలాన్ మస్క్ మెక్డొనాల్డ్స్ కూడా కొనుగోలు చేస్తున్నారని చెప్పి అయితే న్యూస్ వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మెక్డానల్డ్ అండి, ఈవెన్ సిఎన్ఎన్ కూడా పర్చేజ్ చేస్తున్నారు న్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ రూమర్స్ ఏనండి, అఫీషియల్ గా వాళ్ళ నుంచి అనౌన్స్మెంట్ ఏం లేదు. సో వాళ్ళు ఏదన్నా అంటే ఐ మీన్ నార్మల్గా జోకింగ్ ఏదైనా మాట్లాడినా కూడా అది పెద్ద వైరల్ లాగా మా ఇదవుతుంది అనమాట. ఎలాన్ మస్క్ ఏం చేసినా సరే ఒక సంచలనం అనమాట, అది వైరల్ గా న్యూస్ లాగా చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్పేస్ ఎక్స్ వాళ్ళు ఆటోమేషన్ టూల్స్ రిలీజ్ చేసినప్పుడైతే ఎప్పుడో అది 2030లో లాంచ్ చేసే ప్రొడక్ట్స్ని ఈ సంవత్సరం అప్పుడే మన డెమోలా చూపించారు. ఓకే, అంటే వాళ్ళు ఏంటంటే ముందే కాంపిటేటర్స్ ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వకుండా, ప్లస్ జనాల్లో డిస్కషన్స్ ఉండాలి, హైప్ క్రియేట్ చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రొడక్ట్ చాలా ముందే లాంచ్ చేస్తారనమాట. ఆ టైపు క్యారెక్టర్ ఉన్న వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ మెక్డొనాల్డ్ ఇవి నిజంగా వాళ్ళు ఇలాంటి పాత్రని కొంటారా అంటే చెప్పడం కష్టమే. రెండోది, వాళ్ళు టెక్నాలజీ ఉన్న వాటి జోలు వెళ్తారు తప్ప ఇలాంటి ఫుడ్ చేంజ్ జోలు పోతారని అనుకోవట్లేదు. అందులో యూనిక్నెస్ ఏం లేదు బేసికల్గా. అందుకని మెక్డొనాల్డ్ని కొంటున్నామని ఆయన కానీ లేదా మెక్డొనాల్డ్ కానీ ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. మేబీ సిఎన్ఎన్ అయితే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ట్విట్టర్ మీడియాలో ఉన్నాడు కాబట్టి మేబీ అలా చూసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే ఇప్పటి వరకు అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎటు నుంచి ఏం రాలేదండి వాటిని రెండింటిని పర్చేజ్ చేస్తున్నట్టు. జస్ట్ సోషల్ మీడియాలో అయితే మాత్రం వైరల్ అవుతుంది. ఈరోజు మెజారిటీ సోషల్ మీడియాస్లో ఇదే న్యూస్. ఓకే, బట్ కన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఒకటి, రామస్వామికి అండ్ ఎలాన్ మస్క్ ఇద్దరికి కూడా అండ్ ట్రంప్ దాంట్లో మాత్రం మోస్ట్ యాక్టివ్ రోల్ ఇస్తారని మాత్రం మనకు అర్థమవుతుంది. అంటే అంత బిజీగా ఉండి కూడా టెస్లాలో కావచ్చు, స్పేస్ ఎక్స్ కావచ్చు, మిగతా అన్ని కంపెనీల్లో కూడా, బోరింగ్ కంపెనీ కావచ్చు, అన్నింటిలో ఎంతో బిజీగా ఉన్న ఎలాన్ మస్క్ మన రీసెంట్గా ఎలక్షన్స్లో 8,000 కోట్లు పార్టీ ఫండ్కి ఇయటమే కాదు, యాక్టివ్గా క్యాంపెయిన్ చేసి ఆయన గెలుపులో బాగా కీలకంగా అయ్యాడండి. కాబట్టి ముందు రోజుల్లో ట్రంప్ దాంట్లో ఒక మేజర్ పర్సన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఈసారి ట్రంప్ వాళ్ళు తీసుకున్న టీం అయితే అందరూ కూడా ఆల్మోస్ట్ 45 to 50 ఏజ్లో అండి. అండ్ 45, రామస్వామికి అయితే ఆల్రెడీ 39 ఏజ్, జస్ట్ 39. అండ్ మెజారిటీ టీం అంతా 50 లోపు ఉన్నారండి. మోస్ట్ యంగెస్ట్ టీం అనమాట వరల్డ్లోనే. అండ్ అమెరికా అంటే ఎందుకు అంత యూనిక్నెస్ మనకు అర్థమవుతుంది అనమాట. వాళ్ళు తీసుకున్న టీం అది చూస్తే కనుక ఈసారి ఎక్కువ ఇండియన్ ఫేవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందండి. రామస్వామి ఎట్టాగు ఇండియన్ రూట్స్ ఉన్నాయి. అండ్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ తులసి, ఆమె ఇండియన్ కాకపోయినా సరే అండ్ హిందుత్వం మీద, ఇండియన్ గాడ్స్ మీద నమ్ముకున్నాము ఆమె. అండ్ చాలా మంది ట్రంప్ దాంట్లో ఉన్న వాళ్ళు 2-3 డైరెక్ట్గా ఇండియాతో రిలేషన్ ఉన్న వాళ్ళు అనమాట. కాబట్టి ఇండియాతో అమెరికా సంబంధం ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ట్రంప్ సార్ తన క్యాబినెట్ కోసం ఎన్నుకునే వాళ్ళలో అంత సమర్థులు అనుకోవచ్చు అంటారా? ముఖ్యంగా చూసుకుంటే రామస్వామి అండ్ ఎలాన్ మస్క్. ఇల్లే కాదు, బేసికల్ మిగతా వాళ్ళని తీసుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు చాలా యంగ్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 50 ఏజ్. ఆల్రెడీ వాళ్ళ టీం 20 మంది డిక్లేర్ చేశారు. ఆల్రెడీ అందరూ యంగ్స్టర్సే ఉన్నారు, మోస్ట్ ఎఫిషియన్స్ పర్సన్స్నే ఉన్నారు మొత్తం. అండ్ మనలాగా ఎలక్షన్స్ అయిపోయిన ఇమీడియట్గా వాళ్ళ రిజల్ట్స్ రావు. బేసికల్గా ఏంటంటే January 5th కావాలంటే ట్రంప్ దేశానికి ప్రధానమంత్రి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కానీ ఆయన January 20th చేస్తారంట. అంటే ఇప్పటి నుంచి January 20 వరకు ఆ పోస్ట్ ఖాళీనే ఉంటుంది. ఆ తర్వాత కానీ వీళ్ళు ఇన్ఛార్జ్లు అవరనమాట. మొత్తం అయితే యంగ్స్టర్స్, టోటల్ టీమ్ 50 అనమాట. ఈ మెక్డొనాల్డ్స్ అనేది ఇందులో అంత నిజమేం లేదంటారా? ఇంతవరకు అయితే మెక్డొనాల్డ్ నుంచి ఎలాంటి న్యూస్ రాలేదు. అండ్ ఎలాన్ మస్క్ దగ్గర నుంచి కూడా ఎలాంటి న్యూస్ రాదు. వాళ్ళు ఏదైనా చేస్తే డెఫినెట్ గా ముందే హింట్ ఇస్తారు, ఎంతకంత జస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంతే, అంతమించి ఏం లేదు. సార్, ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ కలిసి అంటే ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే బిజినెస్ పరంగా వాళ్ళు చాలా ఒకటి అయితే గ్యారెంటీ, ట్రంప్ బేసికల్ గా హార్డ్ కోర్ బిజినెస్ మ్యాన్, అందరికి తెలిసిందే. ట్రంప్ టవర్స్ అని చెప్పేసి వరల్డ్ వైడ్ గా రియల్ ఎస్టేట్ లాంచ్ చేస్తున్నాడు. ఇండియాలో కూడా 2 బిగ్గెస్ట్ టవర్స్ లాంచ్ అవుతున్నాయి, గుర్గావ్లో ఒకటి, ఇంకోటి కలకత్తాలో అనమాట. ఓకే, అంటే హార్డ్ కోర్ బిజినెస్ మ్యాన్ అని ఎంత డౌట్ లేదు. డెఫినెట్గా ఇండియా తోటి ఇండియన్లో హార్డ్ కోర్ ట్యాక్స్ బార్గెన్ చేస్తారు. అమెరికన్ ఇంపోర్ట్స్కి ట్యాక్స్ తగ్గిమని ఖచ్చితంగా కూర్చుంటాడు, అందులో డౌట్ లేదు. రెండోది, అతను ఏం చేసినా ముందే ఒక ట్వీట్ చేసేసి కూర్చుంటాడు అనమాట. బెదిరించినట్టు ముందు ఒక ట్వీట్ చేస్తాడు అవతలని, తర్వాత డిస్కషన్ కూర్చుంటారు. ఇక నేచురల్ అంటే వాళ్ళ మనసులో మాట చెప్పకుండానే చెప్పి కూర్చుంటాడు. అవతల కూడా మాట కొద్ది అవతలకి ఎత్తుంటారు, అది వాళ్ళ స్ట్రాటజీ అనమాట. సో కాబట్టి చైనాతో పోల్చుకుని డెఫినెట్గా ఇండియాకి అడ్వాంటేజ్ ఉంది, అందులో డౌట్ లేదు. కానీ హార్డ్ కోర్ బార్గెన్ చేస్తాడు. రెండోది, టీసీఎస్ విప్రో ఇలాంటి తడిసి మోపడద్దు ఖర్చు, ఎందుకంటే అమెరికాలో జాబ్స్ చేయాలంటాడు. అందుకని H1 వీసాలు అంత ఈజీగా రావు, అమెరికా నుంచి మ్యాన్ పవర్ పిక్ చేసుకోవాల్సింది.
ఈవెన్ రీసెంట్ గా అదానీ వాళ్ళ గ్రూప్ వాళ్ళు కూడా అమెరికాలో ఆల్మోస్ట్ 15,000 జాబ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎస్ 15,000 జాబ్స్ అంటే నువ్వు అమెరికాలో ఏదైనా బెనిఫిట్ పొందుతున్నావంటే అక్కడే ఉండి ఏదో ఒక అసెట్ క్రియేట్ చేయమంటాడు అనమాట, ఏదో ఒక బిజినెస్ క్రియేట్ చేయమంటాడు. కాబట్టి అమెరికన్ ఎకానమీకి ట్రంప్ ఎంతకంత చేస్తాడు. రెండోది ఎలన్ మస్క్ లాంటి ఇన్నోవేటర్స్ కానీ పక్కన ఉంటే ఆ వే ఆఫ్ థింకింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎస్ ఎందుకంటే స్పేస్ ఎక్స్ మనం చూసారు అంత నాసా కన్నా ఎక్కువ సక్సెస్ అయింది షార్ట్ టర్మ్లోనే. అందుకని మోర్ టెక్నాలజీగా మారిద్ది అనమాట అమెరికా. డెఫినెట్గా అది అడ్వాంటేజ్. ఎందుకంటే ఎలన్ మాస్క్ ఎంత హైయెస్ట్ బ్రెయిన్, ఎంత ఇన్నోవేటర్ మనకు తెలుసు. కాబట్టి టెక్నాలజీ రంగంలో అమెరికా వాళ్ళు ఇంకో అడుగు ముందు ఎత్తడానికి ఎలాంటి సంకోచం లేదనమాట. అందులో ఇప్పుడు టీం అంతా కూడా అంత యూత్తో పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ టెక్నాలజీ పరంగా అమెరికా మళ్ళీ అగైన్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ రెండోది ఏంటంటే అందుకనే అమెరికా డాలర్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ డాలర్ ఇండెక్స్ అయితే ఆల్రెడీ 106కి వచ్చేసింది. చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది రెండు. అండ్ ఈవెన్ అమెరికన్ ఈల్డ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. మొత్తానికి ఎవ్రీబడి బిలీవ్ దట్ అమెరికాలో రిసెషన్ ఉండవు, అమెరికాలో గ్రోత్ బాగుంటుంది, అమెరికా ఎకానమీ బాగా ఉంటుంది అని ఊస్తున్నారు. రియాలిటీకి ఏం జరుగుతుందో మనం 1 or 2 years టైం అయితే కానీ మనకు తెలియదు. మొత్తానికి అయితే ట్రంప్ హయాంలో అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే పెరిగి అందులో డౌట్ లేదు. అంటే సార్ ఇప్పుడు ఈ వచ్చినటువంటి న్యూస్ ఏదైతుందో CNN ని మెక్డొనాల్డ్స్ ని ఒకవేళ ఇన్ కేస్ కొనుగోలు చేస్తే నేనంటే మెక్డానల్డ్ అయితే కొనేంత మ్యాటర్ లేదు దాంట్లో. ఒక రెస్టారెంట్ హౌస్ ని ఎలన్ మస్క్ కొనాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ రెండోది అతను ఆల్రెడీ హార్డ్ కోర్ ఇన్నోవేషన్ లో ఉన్నాడు. టెస్లాలో కానీ, స్పేస్ ఎక్స్ కానీ, బోరింగ్ కంపెనీ ఇలాంటి వాటిలో వాటికి ఈ బిజినెస్ మోడల్స్ పంతం లేదు కొంచెం కూడా. అండ్ ట్విట్టర్ ఇవన్నీ ఒక దాంట్లో అందులో టెక్నాలజీ ఉంది బ్యాక్గ్రౌండ్, బట్ దీంట్లో ఏం లేవు. అందుకని దీంట్లో కొత్త నేను అనుకోను. CNN అంటావా మొదటి నుంచి కూడా ఆయన పేరు దాంట్లో వినపడతా ఉంటుంది. మేబీ CNN కొనొచ్చు, ఎందుకంటే మీడియాలో ఉన్నాడు కాబట్టి అది దాంట్లో తీసుకోవచ్చు పొజిషన్. బట్ ఇప్పటికీ అలాంటి న్యూస్ ఏం రాలేదండి. జస్ట్ వైరల్ న్యూస్ ఎలా అవుతుందో మనకు తెలియదు కానీ ఈ రెండింటి కొనబోతున్నాడు అని అంతేం లేదు. అంటే వాళ్ళు చర్చల్లోకి వచ్చింది అనుకుంటారా సార్? మీరు ఇందాక అన్నారు కదా ఏదో అనుండొచ్చు అని అంటున్నారు కదా. నేను వాళ్ళు ఏంటంటే జోకింగ్ గా మాట్లాడినా సరే అది వైరల్ లాగా అవుతా ఉంటాయి బేసికల్ గా. ట్రంప్ కి వాళ్ళిద్దరికి మధ్య ఎంత క్లోజ్ రిలేషన్. రీసెంట్ గా ఫ్యామిలీ ఫోటోల్లో కూడా ఈయన ఇన్వైట్ చేశాడు. ఫ్యామిలీ ఫోటోస్ లోనే ఇన్వైట్ చేసే అంత క్లోజ్నెస్ ఉంది. అఫ్ కోర్స్ క్యాంపెయినింగ్ కోసం 8,000 కోట్లు ఖర్చు పెట్టాడు పర్సనల్ గా. అన్ని ర్యాలీల్లో పార్టిసిపేట్ చేశాడు ఆల్మోస్ట్. మన రీసెంట్ గా ఈవెన్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఫోన్ చేసినప్పుడు కూడా పక్కన ఇతనికి ఇచ్చాడంట కాల్ మాట్లాడమని. రీసెంట్ గా ఇరాక్ వాళ్ళతోటి కూడా ప్రైవేట్ కాల్ చేశాడని చెప్పేసి ఇబ్బిస్తున్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ట్రంప్ మంత్రివర్గంలో ఖచ్చితంగా మేజర్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఎలన్ మస్క్, అందులో డౌట్ లేదు. అంత ట్రంప్ ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా ఆ రేంజ్ లో ఉంది. అండ్ ఈ రెండు నాకు తెలిసి గాసిప్స్ న్యూస్ అయి ఉంటాయండి. న్యూస్ అయితే అఫీషియల్ అయితే రాలేదు. థ్యాంక్ యూ.